హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 సీనియర్స్. అందరికి హ్యాపీ శివరాత్రి రోజు వచ్చేసి మా శివరాత్రి శుభాకాంక్షలు. సో గైస్, కరెక్ట్ టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. మనం ఫస్ట్ అభిషేకం చేపిస్తున్నాం. ఇక ఈరోజు మొత్తం జాగారం మొత్తం ప్రీ ప్లాన్తో వచ్చేసినాం. ఇంకోటి ఏంటంటే స్పెషల్ బిగ్ సర్ప్రైజ్ ఉంది అందరికి. లాస్ట్ చెప్తాం, బట్ ఇప్పుడైతే ఏం చెప్పలేము. కానీ ఈ వీక్లో అయితే ఒకటైతే లాంచ్ చేస్తున్నాం. దానికి మీరు పక్కా సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో లాస్ట్ రివీల్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోలో రివీల్ చేద్దాం అంటారు మా వాళ్ళు. ఈ ఫస్ట్ అది ఏందో అనేది మీకు మొత్తం పూజ అయిపోయాక మేము అంతా కలిసి చెప్తాం. 4 o'clock వరకు పూజ అయితేనే ఉంటుంది. నాన్ స్టాప్ చూడండి రత్నగర్లో. చూడండి, వెయిట్ చేయండి. పూజకి మేము మొత్తం వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. చలో రైట్, బాయ్ గైస్. చూపించాక అవన్నీ అరే పెద్ద ఐటమ్ కాడు. అరే నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావు. రానికి ఐటమ్ చేస్తున్నావు. ఏముందిరా నాకు చెయ్యి అంత ఉంటుందిరా పెట్టుకుని వచ్చినప్పుడు. ఏ పెద్ద సెలబ్రిటీ అనుకుంటుంటాడు వేస్ట్ గాడు. రాజా నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. సో గాయ్స్, ఇక్కడ గుడి ముందే పెద్ద కాలువ ఉంటుంది. ఏమంటారా, ఆ మీటర్ అంటే నిండిపోతుంది. లోపల అలా వైపుని మస్తు కొడుతుంటారు. పురాణపుల్ కాలువ డిస్కౌంట్ షిప్పింగ్ చేసి ఎట్లైనా బయటకు వస్తారు మళ్ళా. ఇదంతా గుడి. సో గాయ్స్, నమస్తే అందరికీ, జై శ్రీరామ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. పొద్దునైతే వ్లాగ్ అయితే తీసినాం. అందరు సుస్థ అయిపోయి వండుకోరు. ఇప్పుడు అయితే నేను, కార్తిక్ గాడు, మోహిత్, ఎప్పుడు వెళ్ళాను కూడా మోహిత్ని ఫస్ట్ టైం చూస్తారు మీరు. మా దాంట్లో భార్గవ్ ఉంటాడు గాయస్, ఒకడు ఆడే ఎడిటింగ్ చేస్తాడు, ఆడే కట్ చేస్తాడు. ఇప్పుడు ఈ మాటినాక కూడా అని నడిపిస్తున్నాం ఈరోజు ఫస్ట్ టైము. ఎందుకంటే ఆయన ఇంటికాడ పోయి పికప్ చేసుకోవాలంటే యాక్టింగ్ చేస్తాడు, అందుకోసం నడిపిస్తున్నాం. అది బ్రో ఏమైంది? వాడు ఫాస్టింగ్లో ఉండు. ఎవరిని మొక్కుకో? వెంకటేష్ మ్యాన్ అన్నారా? కాదు, నిఖిల్ అన్నా. హాయ్. పొద్దున అయితే మీరు చూసుకోవచ్చు, అది ఉండే. మళ్ళీ మధ్యాహ్నము మీరు చూడలేరు, కుర్తా ఉండే. ఇప్పుడు చూడొచ్చు వైట్ కుర్తా పాయింట్ నార్మల్ షర్ట్. డాడీ అన్నాడు వీడు పెద్ద ఐటమ్ కాడని. కాదు, వీడు మొత్తం అలాగానే.
ఏ పాకిస్తాన్ వాళ్ళకి ఏ రాబాయి తీసుకో బోర్డు వాళ్ళంటే తీసుకోరా జరుగుతావా ప్లీజ్ అంటే వెనకాల వాళ్ళు అందరూ జరా బౌలింగ్ బ్యాటింగ్ ఆపరి రండి కదా కనిపిస్తలే నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ అలా నువ్వు పడిపోతావా బండి వీళ్ళు తోడు ఏం చేస్తారు ఫస్ట్ ఏ ఫోన్ పడితే ఆయనకి ఆ ఫోన్ రా మ్యాచ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు. నేను ఇప్పుడే అవుట్ అయినా మా విష్ణువాడు కూడా రాడు ఉపవాసం ఉన్నాడు మొక్కుకోరు అందరాన్ని. ఇలా ఫ్లాట్ వచ్చేసి 5 crore 5 crores రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాం. ఇగో ఇప్పుడే మన 5 flats కట్టినా ఇప్పుడే 5 ఫ్లాట్స్ అయితే కట్టినాం. కావాలంటే డిఎం చేయరి నాకే తెలుసా నేను మీ తిలక్నార్ వెంకట యాదవ్. బాల్ దాక్కుని ఇట్లా దాచుకొని చూడరాడు. సో గాయస్ ఇన్ పేరు రాకేష్. ఎన్ రాకేష్ ఎన్ అంటే ఏంద్రా ఏంటంటే నరేష్ రాకేష్. ఇప్పుడు మా స్కూల్లోడు మస్తు ఆడతాడు క్రికెట్. అయితే ఎట్లా ఆడతాడు అంటే చెప్పురా నీ అచీవ్మెంట్ చెప్పురా. అరే ఆగరా నరేష్ రాకేష్. నరేష్ అలా డాడీ పేరు. ఇది స్మైల్ మస్తు ఉంటుంది. అరే ఏం చిటట్లే మాట్లాడద్దు అట్లా. అరే చూడరా మళ్ళా ఈడు మాట్లాడితే మూతి డాన్స్ ఆడుతుంది. ఒకసారి మాట్లాడు. అగో అగో ఇప్పుడైతే మాది థర్డ్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తుంది. స్కోర్ 43 టార్గెట్. అరే స్కోర్ ఎంతరా? 43 టార్గెట్ అయితే 26 కొట్టేసినాం. నేను ఇంకా దిగలేదు. నేను లాస్ట్ ధోని లెక్క దిగి లాస్ట్ ఓవర్లో ఒక 6 కొట్టి గెలిపిస్తా. అరే అండ్రా ఒకసారి పచ్చిమిరపకాయ జీలకర్ర కావాలను. అరే అండ్రా జీలకర్ర రావాలను. జీలకర్ర రావాలను. అరే అండ్రా జీలకర్ర 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 రావాలి. అయితే ఏమైందంటే 7th ఓవర్ నడుస్తుంది. స్కోర్ ఎంత 35. స్కోర్ 36 అంటే ఇంకా 37. ఇంకా 6 runs కొట్టాలి 10 balls. ఫుల్ 6 వికెట్ పడ్డది. నేనే దిగుతున్నా. అరే వీడియో కట్ చేసి ఒక్కదానికే. సో గ్యాస్ మ్యాచ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఓవర్ ధోని లెక్క దిగిన తీసిన వచ్చింది. లాస్ట్ ఓవర్ ధోని లెక్క దిగిన రన్లు కొట్టేసినాం. అయిపోయింది. దమ్ము వస్తుంది. విష్ణుడు ఉపవాసం ఉన్నాడు. అందుకే అనుకుంటున్న మొక్కురి. ఇంకో ఈయన పేరు ఎం వెంకటేష్. ఏమంటే మాధవ్ వెంకటేష్. అయితే ఇప్పుడు ఒక వీడియో ప్లే కాలేదు. టెక్నికల్ 4th మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ మేము గెలిచినాం. సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచి మాట్లాడుతున్నా కార్తీక్ కళ్ళద్దాల కార్తీక్ కాదు. సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. థర్డ్ మ్యాచ్ మేము గెలిచాం. 4th మ్యాచ్ ఇంకో వికెట్ పడ్డది. అయిపోయింది రా వికెట్ పడ్డది. ఇంకేం తీసుకుంటున్నాం. గైస్ చూసుకోవచ్చు వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు. మనం ఒక మ్యాచ్ అయితే గైస్ చూసుకోవచ్చు. మన ఆపోజిషన్ వాళ్ళు అయితే బార్గొండలు అయితే 2 గెలిచారు. మనం 1 గెలిచినాం. మూతబరి లెక్కలు చేస్తారు. మనం ఏందో మనం చూపించాలి. మన టైం వచ్చింది మనం చూపిస్తాం. మన టైం వచ్చినప్పుడు పక్కా చూపిస్తాం. మీ టైం వచ్చినప్పుడు మీరు చూపిరి. నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తా. అదే చెప్పేసిన బార్గొండకి వచ్చేసిన. మూతి కూడా మూసుకో అని చెప్పిన. ఇక మా ఉపవాసం ఉన్న విష్ణు ఆడుతుండే ఇప్పుడు. గైస్ చూడరి గైస్ ఒక్కటి వదిలేసిండు. గైస్ ఇడు అప్పటి నుంచి ఒక్కటి వదిలేసిండు అంతే. ఇగో నాగరాజు బౌలింగ్ వేస్తుండు. వెనకాల ఇగో రైస్ సాయి నాన్ స్ట్రైకర్. అరే అరే గైస్ మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుంది. మరి చూద్దాం గెలిపోవడదో. కొన్ని క్యాచ్లు వదిలేసినంత మాత్రాన మ్యాచ్లు వదిలేరు. ఇప్పుడే విష్ణు 4 కొట్టిండు. అరే విష్ణు ఉపవాసం ఉన్నాడు రా బాబు.
గాయస్ మాతో ఓడిపోయి ఏం చేతగాక టీమ్ డిస్కషన్ అని చెప్పి వాగ్నాయినా ఫ్రెండ్స్ మర్చిపోరు చేశారు. గెలవలేక టెన్షన్ తో మొత్తం టీం ఆడు ఇప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా, ఇక్కడ కూర్చున్నా కదా వీడియో తీసుకుంటా, వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి మొత్తబారి అదేనన్నారు. 3-1 అవుతుంది. ఇక్కడ మేము 3 గెలిచినాం, వాళ్ళు 1 గెలిచిరు. ఇంకో మ్యాచ్ అయిపోయింది. బ్యాటింగ్ లైనప్ గట్టిగా తీసుకున్నాం. బ్యాటర్ ఇంకో సారా ఫిల్డర్ అసలైన ఫిల్డర్. చలో ఆయన ఆన్ టైం. సో గైస్ 74 అయిందంట స్కోర్. ఇంకో మేము 88 ఓవర్స్ ఆడుతున్నాం. యావరేజ్ స్కోర్ ఎంత అవుతుంది మా అంటే 50, మ్యాక్సిమం అంటే 60. ఈరోజు ఎంత పోయిందంటే ఇప్పుడు 74 నడుస్తుంది. ఇంకా లాస్ట్ ఓవర్ ఉంది. ఇట్లా పెడితే నా చెంపలు ఎక్కువ అనిపిస్తుంది. సెల్ఫీ పెడతా అది బ్లాక్ కొడుతున్నా గలీజ్ ఆడు ప్రాసెసింగ్ లో ఉంది. ఇంకో మ్యాచ్ ఇంకా నడుస్తుంది. స్కోర్ అయితే 70s నడుస్తుంది. నేను దిగకుండానే మా వాళ్ళు 70 కొట్టేసారు. నేను వెంకటేశ్వర దిగుతా 100 అవుతుంది. రాకేష్ ఒకసారి ఇంకో మళ్ళీ వచ్చేసింది, పిలుపు వచ్చింది మళ్ళీ లాస్ట్ 6 పిలుపు చేసింగ్ ఉంటే వీళ్ళు. ఈరోజు వాళ్ళు ఎందుకు ఓడిపోతారు అంటే విష్ణుడు ఉపవాసం ఉండు. వాడు విష్ణు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? షార్ట్ బై 6 అగో 6 ఇంకోటి షార్ట్ బై 6 స్కోర్ 82 పోయింది. అయ్యా టార్గెట్ 83. బన్నీ హైట్ కన్నా 4 స్కోర్లు ఎక్కువ. సో గాయ్స్ స్కోర్ అయితే 82 వచ్చింది. ఈడ క్యాప్టెన్ ఉండు ఆపోజిట్ టీంకి, అందుకే అంత స్కోర్ పోయింది. నేను దిగకుండానే 80లోకి వచ్చేసినాం. మేము ఏం చెప్పాలనుకుంటున్నారు అవి? ఇప్పుడు మూతబారి అదే అన్నావు కదరా. ఎందుకు ఓడిపోతుర్రా మీరు అట్లా? ఎందుకు ఓడిపోతుర్రా? ఆడు ఉపవాసం ఉన్నందుక? మ్యాచ్ అయినాక మాట్లాడతా. ఇగో మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే గెలిపోతాం వీళ్ళు అన్న. ఇగో గెలిచిన రోజులు పోయినాయా? ఈ రోజు అయితే గెలవలేరు. మనకి మన టైం లేదు. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయి రెడీ ఉండాలి. వీళ్ళకి ఓదారుస్తున్నారు అవి. ఏం లేదురా, లైఫ్ అన్నాక గెలిపోవటము సహజమే అనిపిస్తుంది. సంసారియా నువ్వు. సో గైస్ 5th మ్యాచ్ ఇంత ఇంట్రెస్టింగ్ అయిందంటే మేము 5 నిమిషాల ముందు ఇన్నింగ్స్ అయిపోయి బౌలింగ్ కి పోయినాం. 5 నిమిషాలలో మ్యాచ్ అయిపోయింది. చెప్తే ఫస్ట్ వికెట్ లో తీసిన 2 వికెట్లను ఈడొకటి సాయిరావులు 3 2 సాయిరావులు 2 ఈడొకటి. పెద్ద పెద్ద బౌలర్లు వికెట్ తీసిరు. పెద్ద బౌలర్లే కాదురా మీరు. సారీ నేను కాదు. మేము టార్గెట్ 83 ఇచ్చినాం. వాళ్ళు 8 కూడా కొట్టలేరు. 8 కొట్టనీయలే. మేము కొట్టలేరు కాదు, కొట్టనీయలే. నేను అలా టీంలో ఉంటే బండి స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. వీళ్ళు ఇంకా పోతలేరు ఎందుకో. వెంకటాడు ఏమన్నాడు స్టార్ట్ అయ్యే ముందు, చూపిస్తా మ్యాచ్ అయిపోయినాక మాట్లాడతానన్నాడు. ఇస్తాడు ఏమన్నాడు, మేము బ్లాగ్ కొట్టేటప్పుడే మంచిగా ఆడమంటారు. అరే బాబు హిస్టరీలలో చూసుకో, బ్లాగ్ కొట్టిన రోజులు కొట్టిన రోజులు కూడా గెలిచినాం మేము. ఏమని చెప్తావా? సారీ సరే నవ్వరా చిలుక. ఏ గెలుస్తారా ఈ మ్యాచ్ అన్నా? నోట్లకి మాట. ఈరోజు పాకిస్తాన్ ముఖాలు ఎట్లున్నా అంటే లాస్ట్ కి హార్దిక్ పాండే కదా వికెట్ తీసింది. పాండే అలా 100 కొట్టి ఆల్అౌట్ అయ్యారా. వీళ్ళు 100 కూడా 10 కూడా కొట్టకుండా ఆల్అౌట్ అయ్యారు. నిజంగా అరే నువ్వే కాదు ఒవ్వడు అనుకోలేదురా. నువ్వు అనుకున్నావా? అలాగే రా ఫస్ట్ టైం వచ్చిండే. నవ్వరా భయ్. షార్ట్ బై 6. ఈ డే మనది కాదు అనుకున్నాం కానీ మసాసులతో వచ్చినాడు. అప్పటికి చెప్తూనే ఉండి విష్ణుడు ఉపవాసం ఉండరా అని చెప్పి ఉండలే. నేను ఉపవాసం ఉండలే, దేవుడు నా సాతి ఇవ్వలేడు ఈరోజు. నిజం చెప్తున్నా, బ్లాగ్ తీయనని రోజులు బార్వానికి చుక్కలు చూపించినా కానీ ఇక గెలవలే ఈసారి. ఇక చాలా ఓడిపోయినాం. ఇక జిందగీలో మ్యాచ్ ఓడిపోతే అన్న ఓడిపోయినట్టు అయితే కాదు కదా. అట్లా మనం మ్యాచ్
సో గైస్ 6th మ్యాచ్ అప్డేట్ గెలిచేసినాం అది కూడా. ఎన్నిసార్లు ఓడిపోతారు రా రాకేష్ అంటే చెట్లు ఏమైనా నవ్వచ్చు కదా. ఇంట్రెస్టింగ్ అంటే లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ 6 balls 20 runs ఉన్నాయి. మహారాజా ఏం చేసిండు 16 runs ఇచ్చేసిండు 3 balls లా. నేను 3 balls తీసుకున్నా, 3 balls తీసుకున్నా, డాట్ చేసినా గెలిచేస్తాం ఫైనల్. మొత్తం. ఇప్పుడు మేము 5 matches గెలిచినాం, వాళ్ళు 1 match గెలిచారు. 6th match అవుతుంది. నాకు మీసాలు చెప్తా. నేను చెప్తా తిప్పు. ఇంకో ఏమంట ఏమనుకో మాకు. మా ఏమని చెప్పమా. ఇంకో మా దాంట్లో హార్దిక్ పాండ్యా వస్తున్నా. అగో అవుట్ అవుతావు. సో గాయ్స్ ఈరోజు బాక్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి అయితే పెద్ద రొల్ అయిపోయింది, ఎందుకంటే పైసల కాడ షార్ట్ బై 8 అయిపోయింది. బండికి వేయడానికి ఒకటే లొల్లి నడుస్తుంది 300 కాడ. సో గాయ్స్ ఈరోజుకైతే బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. అందరు ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏదో అప్డేట్ ఏమి ఇస్తాను అంటే నెక్స్ట్ బ్లాగ్ ఇద్దాం. మళ్ళీ అంటే ఇచ్చేసి ఇప్పుడు వద్దు షార్ట్ వీడియో పెడదాం. మనం దాంట్లో పూజ చేసింది కనబడుతుంది కదా, వదిలేసి అంటున్నాం కరెక్ట్ గా శివరాత్రి. అయితే ఏమైందంటే అందరం కలిసి ఒక ఇన్స్టా రీల్ సిరీస్ ఇద్దాం అనుకుంటున్నాం. చెప్పరా నా వాయిస్. సో దాని పేరు వచ్చేసి మనం టైటిల్ ఏం పెట్టినామంటే 1 wrong turn. సో మా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మేము అట్లా షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కంప్లీట్ సక్సెస్ఫుల్ అని అయితే స్టోరీ అయితే స్క్రిప్ట్ అంతా మంచిగా వచ్చింది. ఎగ్జిక్యూషన్ చూడాలి మేము. ఇక ఎగ్జిక్యూట్ మంచిగా అయిపోతే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఈ వీడియో కోసం అయితే మేము ఒక షార్ట్ వీడియో చేస్తాం పర్సనల్ గా మీకు. సరే చలో బాయ్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ 5